ముందు కంగ్రాచులేషన్స్ అన్న. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు NI6 టీవీ. ఈరోజు మనం ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ అన్న గారితో ఉన్నాం. మరి వారి మాటల్లోనే విని తెలుసుకుందాం. అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ గత 2.5 సంవత్సరాల నుండి మరి చొప్పదండి నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అంటే మహేందర్ అన్న గారి మాటల్లో విని తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి, అసలు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినటువంటి 2.5 సంవత్సరాల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? మొదట గంగాధర కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్గా నాకు అవకాశం వచ్చిన గౌరవనీయులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి పైకొచ్చారు. తనకి ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా తన సొంత తెలివితోటి కష్టంతో ఈరోజు ఎమ్మెల్యే అయ్యిండు. 5వ తరగతిలో తను ఒక నోట్బుక్ లో నేను ఎమ్మెల్యే కావాలని రాసుకొని ఆ లక్ష్యం పెట్టుకొని అదే లక్ష్యం పెట్టుకొని వాళ్ళు ఎమ్మెల్యే అయ్యిండు. తాను ఎట్లయితే కష్టపడి పైకి వచ్చిండో నా కింద అంటే నియోజకవర్గ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కానీ కింది స్థాయి కార్యకర్తలు కూడా వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి. కార్యకర్తలు కూడా నాయకులు కావాలి. ఈ రోజున్న పరిస్థితుల్లో డబ్బులున్న వాళ్ళే కాదు, నిజమైన కార్యకర్త ఎవరైతే కష్టపడుతున్న కార్యకర్తలో వాళ్ళకి ఎవరికైతే తెలివి ఉన్నదో గ్రౌండ్ లో తిరుగుతారో వాళ్ళు కూడా కార్యకర్తలు నాయకులు కావాలని చెప్పి నాలాంటి సామాన్య కార్యకర్తకి ఇలా మండల పార్టీ అధ్యక్షుడే అవకాశం ఇవ్వడం జరిగింది. నిజానికి డబ్బులే కులమానం అయితే నేను గ్రామ శాఖ అధ్యక్షుని కూడా నేను అర్హుని కాదు. అటువంటిది వల్ల నాకు మండల శాఖ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మొట్టమొదటిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే బాధ్యతలు మిమ్మల్ని నమ్మి ఇచ్చిరంటారా? అంటే మీ హోదాకు ఇప్పుడు మీరు అర్హులేనా అంటే మండల అధ్యక్షులు పదవికి? నేనేమంటున్నా అంటే డబ్బే కులమానం అయితే కాదు. అంటే మా ఎమ్మెల్యే గారికి డబ్బుతో సంబంధం లేదు. కష్టపడే కార్యకర్తలకు పదవులు ఇస్తారు. సామాన్య కార్యకర్త కూడా నాయకుడిగా ఎదగాలి అనే ఉద్దేశం అయినది. అంటే బయట చాలా మంది ఏమనుకుంటారు, వాళ్ళు ఒక ఎమ్మెల్యే స్థాయికి పోగానే ఎవరికి డబ్బు ఉంది, ఎవడు ఫ్లెక్సీ కడతాడు, ఎవరికి రేపు ఖర్చు పెట్టుకుంటాడు, వాడిని తీసుకొచ్చి పదవి ఇస్తా అనుకుంటారు. అట్లా కాకుండా సామాన్య కార్యకర్త కూడా నాయకుడు కావాలి అని చెప్పి ఉద్దేశంతో ఉన్న మేడిపల్లి సత్యం గారు నేను సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను మండల స్థాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని తయారు చేశారు. అవకాశం ఇచ్చిన మేడిపల్లి సత్యం గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక సంక్షేమ పథకాలు కానీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ తీసుకుంటే ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ అంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల అప్పు చేసి నెత్తి మీద భారం పెట్టిపోయినా కూడా ఆ భారాన్ని అంతా భరించుకుంటూ మెల్లమెల్లగా అప్పులు కూడా మెల్లమెల్ల తీర్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏవి తొలగించకుండా కొత్త పథకాలు తీసుకొచ్చి ఏవి 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ సన్న బియ్య పంపిణీ కానీ ఇట్లా చాలా పథకాలు తీసుకొచ్చుకుంటూ ప్రతి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీసుకొస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ అంటే విద్యను తన దగ్గరనే పెట్టుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకొని విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకొని మానిటర్ చేస్తూ ఎడ్యుకేషన్ హబ్గా ఉండాలి. గ్రామీణ స్థాయి నియోజకవర్గాలు కూడా అంటే చొప్పదండి నియోజకవర్గం గ్రామీణ స్థాయి నియోజకవర్గం, ఇక్కడ పట్టణాలు ఉండవు కాబట్టి ఇటువంటి నియోజకవర్గాలు కూడా ఎడ్యుకేషన్ హబ్గా ఉండాలని ప్రతి విషయంలో బీఆర్ఎస్ చేసిన అప్పులు భరించుకుంటూ వాళ్ళ స్కీమ్లను తొలగించకుండా కొత్త స్కీములు అమలు చేస్తూ మంచి పరిపాలన ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ ఇష్టంతో ఉన్నారు. మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మళ్ళొక్కసారి ఎమ్మెల్యే కావాలి, క్యాబినెట్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి అని కూడా ఇక్కడ ప్రజలు ఆశిస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఇక్కడ చొప్పదండి చూసుకుంటే మన 1957 నుంచి కూడా చూడండి మీరు, ఎవరు ఒక రామకిషన్ రావు తప్పించి ఇక్కడ ఎవరు రెండోసారి గెలవలే. ఎవరు గెలిచినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు కానీ నియోజకవర్గాన్ని ఎప్పుడు ఎవరు పట్టించుకోలేదు. గతంలో పనిచేసిన ఈ ఎస్సీ అయిన తర్వాత కూడా 3 టర్ములు కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు కానీ సొంతంగా ఎమ్మెల్యే అనేది ఒక మార్క్, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆటోమేటిక్గా వస్తుంటాయి. అవి కాకుండా ఎమ్మెల్యే చేయాల్సిన పనులు ఏంటి అవి చేస్తూ ఒక సీసీ రోడ్లే కాదు లేకుంటే ఇది కాదు, ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మనకు చొప్పదండి నియోజకవర్గం శాంక్షన్ అయింది. అది కాకుండా అడ్వాన్స్ టెక్నాలజీ స్కూల్ శాంక్షన్ అయింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల
శాంక్షన్ అయింది. ఎందుకు అతను ఒక చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నాడు కాబట్టి విద్యార్థుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తను ఇక్కడ సొంత మార్క్ అన్న చూపెట్టుకుంటున్నాడు. ఇక్కడ సాగుని రైతుల గురించి తీసుకుంటే ప్రతి సంవత్సరం రవిశంకర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ బొడిగ శోభ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ప్రతి సంవత్సరం యాసంగికి ప్రతి సంవత్సరం రైతులు ప్రతిపక్ష కార్యకర్తలు నాయకులు రోడ్డు ఎక్కినప్పుడే నీళ్ళు వచ్చినాయి. ఎప్పుడు కూడా రైతులు రోడ్డు ఎక్కకుండా ప్రతిపక్ష నాయకులు రోడ్డు ఎక్కకుండా ఏ రోజు కూడా సాగునీరు అందలేదు. అందలేదు అంటారా? ఏ రోజు సాగునీరు అందలేదు. అంటే గతంలో వీళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు రవిశంకర్ గారు గాని బొడిగే శోభ గారు గాని ఉన్నప్పుడు అందలేదు. ఏ రోజు కూడా ఏ ఒక్క సీజన్ లో కూడా రైతులు ప్రతిపక్షాలు రోడ్డు ఎక్కకుండా సాగునీరు ఇవ్వలేదు. మేడిపల్లి సత్యవరణ గెలిచిన తర్వాత 2.5 సంవత్సరాలు ఇప్పుడు 3 సార్లు జనవరి లోపే నీళ్ళు అందించండు. ఎప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఫిబ్రవరి మార్చిలో కూడా నీళ్ళు ఒక్కొక్కసారి రాకపోతుండే. జనవరి లోపలే ఈ 3 సార్లు కూడా జనవరి లోపల నీళ్ళు అందించిండు. సకాలంలో రైతులకు సాగునీరు అందిస్తున్నాడు. అంటే ఇప్పటికి కూడా ఇప్పుడు రైతులు అయితే మేము కొనుగోలు సెంటర్లో కూడా చూసాము. చాలా మంది రైతులు ఏంటంటే ఈ వడగళ్ళ వానకు గానీ ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తా ఉన్నది. మరి దానికి ఇప్పుడు ఎమ్మెల్యే గారు వడగళ్ళ వాన స్టార్ట్ అయ్యి 1 వారం అవుతుంది. ఇక్కడ కొనుగోలు సెంటర్లుగా చూసుకుంటే ఇది 5వ సీజన్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 5వ సీజన్. పంట కొనుగోలు కేంద్రాలు పంట కొనుగోలు చేయడం 5వ సీజన్. గత 4 సీజన్ల ఏ మాత్రం ఇబ్బంది జరగలే. ఒక్క రైతు కూడా నాకు ఒక గింజ కట్ అవుతుందని కూడా ఎక్కడ చెప్పుకోలే. లేట్ అవుతుంది కానీ ఇక్కడ చెప్పుకోలే. డబ్బు లేట్ అవుతుంది ఇక్కడ చెప్పుకోలే. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. మొట్టమొదటిసారి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానం, ఏదైతే జీపీఎస్ ట్రాకింగ్ విధానం, లారీలకు జీపీఎస్ ట్రాకింగ్ విధానం పెట్టి దీన్ని ఏదో పారదర్శకంగా చేద్దామన్నట్టు లేకుండా ఇంకేదైనా వాళ్ళు చేసిన ఆలోచన వల్ల ఒక 10-15 రోజులు కొనుగోలు లేట్ అయింది. 10-15 రోజులు కొనుగోలు లేట్ అవ్వడం వల్ల తర్వాత వర్షాలు స్టార్ట్ కావడం, గాలి అకాల వర్షాలు, దీంతో కొంచెం ఇబ్బంది అయింది ఈసారి తప్పించి ఎప్పుడు కూడా రైతుల విషయంలో చాలా మంది రైతులు ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారని నేను అదే అంటున్నా. ఇది 5వ సీజన్ కదా, ఎమ్మెల్యే గారు గెలిచినాక ఇది 5వ సీజన్. 4 సీజన్ లో ఎప్పుడు ఇబ్బంది కాలేదు. ఈ సీజన్ లో కూడా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానం వల్ల కొనుగోలు సెంటర్లు కొంచెం ఆలస్యంగా ప్రారంభమైనాయి. ఒక 10 రోజులు ఆలస్యంగా ప్రారంభమైనాయి. మధ్యలో ఆ జీపీఎస్ విధానం సెట్ చేయడం అదొక 4-5 రోజులు లేట్ అయింది. ఈ లేట్ కావడమే ఇప్పుడు కరెక్ట్ ఇంకొక 4 రోజులు అయితే మొత్తం కొనుగోలు పూర్తి అయిపోతుంది. అదే ఒక వారం ముందు అయిపోతుంటే వారం కిందనే అయిపోతుండే కదా. ఆ వారం కింద వర్షాలు లేవు కదా. అందుకనే చెప్తున్నా, జీపీఎస్ విధానం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ విధానం వల్లే కొంచెం లేట్ అయింది. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు తప్పిదమో, లేకపోతే ఇక్కడున్న ప్రజా ప్రతినిధుల్లో, లేకుంటే ముఖ్యమంత్రిదో, లేకుంటే ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఎవరిది కూడా ఎలాంటి తప్పిదాలు లేవు. ఒకవేళ వైఫల్యం అంటే వీళ్లకు ఎమ్మెల్యే గారి లోపం ఏదైనా ఉంటే గత 4 సీజన్లో కూడా ఇదే జరుగుతుండే. ఎమ్మెల్యే సమర్థవంతంగా పని చేయలేడు అనుకుంటే గత 4 సీజన్లో కూడా ఇదే జరుగుతుండే. ఈ సీజన్లో ఎందుకు జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానం వల్ల కొనుగోలు ఆలస్యమైంది. అంతే, ఇక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు. కొనుగోలు ఆలస్యంగా మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరైనా ఉన్నారో మీరు నోటీస్ చేసుకోండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎమ్మెల్యే ఏం చేస్తాడు, కొనుగోలు సెంటర్లో కొబ్బరికాయ కొట్టేస్తాడు. వాళ్ళే ఇన్ఛార్జ్ చూసుకుంటారు. వాళ్ళే పోయేటి పోతాయి వచ్చేటి వస్తాయి అని చూసుకుంటారు. కానీ మానిటరింగ్ చేస్తూ ఎవ్రీ డే మానిటరింగ్ చేస్తూ, కొనుగోలు సెంటర్లను మానిటరింగ్ చేస్తూ, కలెక్టర్తో రెగ్యులర్ గా మాట్లాడుతూ, సిపితో రెగ్యులర్ గా మాట్లాడుతూ, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులను ప్రజాప్రతినిధులతో రెగ్యులర్ గా మాట్లాడుతూ, ఎక్కడ మనకు రైతులకు ఇబ్బంది జరగదు, ఎటువంటి వాళ్ళకు నష్టం పోవద్దు అని చెప్పి అర్ధరాత్రి 12 గంటలకు కూడా కొనుగోలు సెంటర్లో విజిట్ చేసిండు. అకాల వర్షం పడ్డని తెలిసిన తర్వాత పొద్దుగాలనే కలెక్టర్తో మాట్లాడి తడిసినా కూడా కొనాలి, మొలకొచ్చినా కూడా కొనాలి, నా రైతులు ఇబ్బంది పడద్దు అని చెప్పారు. కలెక్టర్తో మాట్లాడిరు, సిపితో మాట్లాడిరు, మొలకెత్తినా కొనాలి, తడిసినా కొనాలి అని చెప్పి మాట్లాడారు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. వాళ్ళకి ఇంకేమన్నా అవసరమైతే కంపెన్సేషన్ కూడా ఇవ్వాలి, నష్టపరిహారం కూడా అవసరమైతే ఇవ్వాలి, దానికి ఏమన్నా కలెక్టర్ పరిధిలో ఉన్న ఏమన్నా ఉంటే చూడండి అని కూడా చెప్పడం జరిగింది. ఇది ఎమ్మెల్యే గారి అసమర్థత కాదు, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కాదు, వేరే ఏది కాదు. అనుకోని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం.
మొత్తానికి అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు మొలకలు ఎత్తినా ఏదైనా కూడా వడ్లు కొనుగోలు చేయాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కలెక్టర్ గారికి చెప్పారు, సిపి గారికి చెప్పారు, మాట్లాడారు, వాళ్ళు స్వయంగా మాట్లాడారు, ఫోన్ ద్వారా మాట్లాడారు, కలిసిరు. కలెక్టర్ కూడా రాత్రి 8-9 గంటలకు 10 గంటలకు కూడా కొనుగోలు సెంటర్ అని ఇక్కడ విజిటింగ్ చేసిరు. వాళ్ళు కూడా రైతులకు భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన పరిపాలన రైతులకు ఇస్తాం, సాగునీరు ఇస్తాం, మంచి కొనుగోలు చేస్తాం, రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం అనే భరోసా రైతులకు ఇచ్చిండు. ఇక్కడ నియోజకవర్గ ప్రజలు మేడిపల్లి సత్యం అని అంటే రైతు బాంధవుడు అనే ఒక పేరున్నది. రైతు బాంధవుడు అనే పేరున్నది. ఎందుకంటే ఆయనకు తెలిసినంత రైతు కష్టాలు ఇంకెవరికి తెలియదు. 10 సంవత్సరాలు రైతుల కళ్ళాలల్లా, పొలాలల్లా, ఎండిపోయిన పొలాలల్లా, కళ్ళాలల్లా, రోడ్ల మీద కంటి నిండా చూసిండు రైతుల కష్టాలు. కాబట్టి ఆయనకు తెలిసినంత కష్టాలు, బాధలు, రైతులకు ఉన్న బాధలు, కష్టాలు ఇంకెవ్వరికి తెలియదు, ఏ ప్రజాప్రతినిధి కూడా తెలియదు. కాబట్టి ఆయన దగ్గరని మానిటరింగ్ చేస్తాడు, రైతులకు కళ్ళలో ఆనందం చూస్తాడు. ఓకే, అయితే ఇప్పుడు మీకు బాధ్యతలు ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది మీకు ఈ గంగాధరం మండల? నాకు బాధ్యతలు ఇచ్చి ఒక వారం రోజులు అవుతుంది. నేను ఇప్పుడిప్పుడే లీడర్లు అందరినీ కలుసుకుంటూ మూవ్ అవుతున్నాను. రానున్న రోజుల్లో కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరితో కలిసి అందరి సహకారంతో పనిచేస్తున్నా. ఏదో నాకు పదవి ఇచ్చిందని చెప్పి నా సొంత నిర్ణయాలు తీసుకోకుండా అందరి సహకారంతో సీనియర్ నాయకులు. గంగాధర్ అంటేనే చొప్పాయి నియోజకవర్గానికి గుండెకాయ. గంగాధర్ అంటేనే చొప్పాయి నియోజకవర్గానికి గుండెకాయ. కాబట్టి ఇక్కడ గంగాధర్ నుంచి తీసుకున్న ఏ నిర్ణయమైనా నియోజకవర్గం మొత్తం దాని ప్రభావం చూపెడుతుంది. గంగాధర్లో మంచి అయితే మంచి జరుగుతాయి, గంగాధర్లో చెడు అయితే చెడు జరుగుతుంది. కాబట్టి నాకు ఇంత చిన్న వయసులో కూడా నాకు అవకాశం ఇచ్చింది. కాబట్టి నేను ఏదో దీన్ని పెద్ద నేను ఫీల్ కాకుండా ఇక్కడున్న అందరు సీనియర్ నాయకులతో కలిసి సీనియర్ నాయకుల సహకారం తీసుకొని ఎమ్మెల్యే గారికి ఎక్కడ కూడా ఒక మచ్చ కానీ మరక కానీ రాకుండా తను ఒక మంచి వ్యక్తికి నేను పదవి ఇచ్చిన అని చెప్పి ఆయన చెప్పుకునేటట్టు నేను ఆయనకు నిరూపించి మంచి పని చేయగలుగుతా. అంటే ఇప్పుడు మీరు పొద్దున లేవగానే ఇప్పుడు మీకు బాధ్యతలు ఇవ్వకముందు ఎలా ఉన్నారో ఇప్పుడు ఇచ్చిన తర్వాత మీరు అలాగే ప్రజల్లోనే ఉంటున్నారా? అట్లా ఉంటేనే లీడర్ అవుతారు. మనకు నిన్న కార్యకర్త నిన్న సామాన్యంగా ఉండి ఇవాళ పదవి ఇవ్వగానే నేను పెద్ద మీద కుర్చీలో కూర్చుంటా, ఏసీలలో కూర్చుంటా, రేపు ఒక కారు కొనుక్కుంటా, అట్లా ఉంటే ఎవరు దాన్ని హర్షించరు. లీడర్ లాంటి వాళ్ళు నిన్నెట్లున్నాడు ఇవాళ ఎట్లా ఉండాలి. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు గెలవక ముందు ఎట్లున్నాడు, గెలిచినాక ఎట్లా ఉన్నాడు. మీరు గమనించండి, గెలవక ముందు 10 సంవత్సరాలు ఎక్కడ ఆపదున్నా వచ్చిండు. ఒక చనిపోయినా కూడా, ఒక లేకుంటే యాక్సిడెంట్ అయినా, వెలగైనా ఆరోగ్యం మంచిగా లేకున్నా, ఎక్కడైనా తన తోచిన సాయం 5,000, 2,000, 3,000, 10,000 చేసిండు. గెలిచినాక అంతగానే ఎక్కువ వేస్తున్నాడు. నేను గెలిచినా కదా అయిపోయింది కదా నాకు వీళ్ళతోని పని అని అనుకోలే. గెలవక ముందు ఎత్తున్నాడు, గెలిచినాక అట్లే ఉన్నాడు. అటువంటి నాయకత్వం ఈ ప్రజలకు అవసరం. ఇక్కడ ఎవరికైనా పదవి వచ్చిన వాళ్ళకు కూడా పదవి రాకముందు ఎట్లుందో పదవి వచ్చినా కూడా అట్లే ఉండాలి. ఈ పదవులు అనేది శాశ్వతం కాదు. మనుషులకు కమ్యూనికేషన్ అనేది శాశ్వతం, సంబంధాలు అనేది శాశ్వతంగా ఉండాలి. అటువంటి సంబంధాలు మనం మెయింటైన్ చేస్తూ అందరితో కలివిడిగా ఉండాలి, అందరితో కలిసిపోవాలి, అందరితో కలిసి పనిచేయాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి పరిపాలన అందించాలి ప్రభుత్వంలో అనేది మా ఉద్దేశం. సరే, ఇప్పటికీ ఇప్పుడు మీరు పదవిలో ఇప్పుడు మండల అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. గంగాధర మండలానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు ఏం ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తారు? గంగాధర ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కటి తెలుసు, నేను ముందే చెప్పిన. అంటే సంబంధించిన ఇంకా ప్రత్యేకంగా అంటే నేను మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే గారితో కలిసి ఉన్నా, వెంబడే ఉన్నా. ఏదో గెలిచినాకనో లేకుంటే ఇంకేదో అతడు రావడం కాదు. మొదటి నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యే గారితో కలిసి తిరగడం, గల్లీగా గ్రామానికి మేము తిరిగినాం, వాడకు మేము తిరిగినాం. ఎక్కడే సమస్య ఉన్నా అని ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కటి తెలుసు. నేను నా దృష్టికి వచ్చిన ఏమన్నా విషయాలు కూడా ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తాను. ఇక్కడ ప్రస్తుతానికి గంగాధర్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల రావాలనేది చాలా మంది విద్యార్థులు కానీ తల్లిదండ్రుల కానీ లక్ష్యం ఉండే. ఆ లక్ష్యం నెరవేరింది. మళ్ళీ ఇంకా ఎక్కడ రైతులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఎక్కువ ఏముంటాయి, సాగునీరు సకాలంలో అందాలి. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు సాగునీరుకి ఇబ్బంది లేదు, సాగునీరు సకాలంలో అందుతుంది. పంట కొనుగోలు సక్రమంగా జరగాలి, పంట కొనుగోలు సక్రమంగా జరుగుతుంది, అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా అంటే ఈ సంక్షేమ పథకాలు సరే పర్ఫెక్ట్ గా వాళ్ళకు లబ్ధిదారులకు అందాలి. ప్రతి ఒక్క పేదవారు కానీ ఓటర్ కానీ ఎవరైనా కానీ ఎమ్మెల్యే గారిని కలవాలంటే కలవచ్చు. ఎవరికి సమస్య ఉన్నా గ్రామాల్లో కానీ ఉన్నా కూడా నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను ఎమ్మెల్యే గారి దగ్గరికి పర్సనల్గా తీసుకెళ్లి అక్కడ న్యాయం చేయించే ప్రయత్నం చేస్తా. పార్టీ బలోపేతం కూడా
చేయడంలో ముందుండి మళ్ళొక్కసారి ఇక్కడ ఒక 10-15 వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చే విధంగా మా పనులు చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికి కూడా 2.5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేశామని చెప్తా ఉన్నారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలని మాకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. సో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.